నమస్కారమండి. ఈరోజు మనం శ్రీ వైభవలక్ష్మి వ్రతం గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఐశ్వర్యం, సకల సౌభాగ్యాల కోసం మన పూర్వీకులు మనకి అందించిన ఒక అద్భుతమైన పూజా విధానమిది. మరి ఈ పవిత్రమైన వ్రతాన్ని ఎలా ఆచరించాలి, దాని వెనకున్న ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలన్నీ స్టెప్ బై స్టెప్ పూర్తిగా చూద్దాం. మనలో చాలామంది జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే ఉంటాం కదా. అప్పులు కావచ్చు, అనుకోని ఖర్చులు రావచ్చు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడి జీవితంలో స్థిరపడాలని ఎవరికిండదు చెప్పండి. మరి దీనికి మన సంప్రదాయంలో ఏదైనా ఆధ్యాత్మిక మార్గముందా? అవునండి, ఖచ్చితంగా ఉంది. మన హిందూ ధర్మంలో సంపదకు, సౌభాగ్యానికి, అదృష్టానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి. ఆవిడ కరుణా కటాక్షాలు మనమీద ఉంటే ఎలాంటి ఆర్థిక కష్టాలనుంచైనా సరే మనం తేలికగా బయటపడొచ్చని మన పెద్దలు బలంగా నమ్ముతారు. ముఖ్యంగా అష్టలక్ష్మీ స్వరూపాలలో ఒకరైన ధనలక్ష్మి అమ్మవారు ప్రత్యేకంగా మనకు ధనాన్ని, భౌతిక సంపదను అనుగ్రహిస్తారు. అందుకే డబ్బుకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ తల్లిని ప్రార్థిస్తే ఆ ఆటంకాలన్నీ తొలగిపోయి ఇంట్లో సిరి సంపదలు నిలుస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సరే, మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఏదైనా ఒక నిర్దిష్టమైన శక్తివంతమైన పద్ధతి ఉందా అంటే ఉంది. అదే శ్రీ వైభవ లక్ష్మీవ్రతం. అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ఇది ఒక క్రమబద్ధమైన, చాలా మంచి ఫలితాలనిచ్చే పూజా విధానం అన్నమాట. అసలు వ్రతం అంటే ఏంటి? చాలామంది ఇది కేవలం ఒక పూజ అనుకుంటారు. కానీ కాదు. ఇది పూజకు మించిన ఒక పవిత్రమైన సంకల్పం. అంటే ఒక నిర్దిష్ట కాలం పాటు నేను ఈ నియమాన్ని భక్తితో పాటిస్తాను అని మనస్ఫూర్తిగా మాట ఇవ్వడం లాంటిది. అందుకే వ్రతంలో నమ్మకం, శ్రద్ధ ఇవే అన్నింటికన్నా ముఖ్యం. ఈ వైభవలక్ష్మి వ్రతాన్ని సాధారణంగా 16 శుక్రవారాల పాటు చేస్తారు. కొంతమంది 8 వారాలు కూడా చేస్తారు. ఇదొక దీర్ఘకాలిక సాధన కాబట్టి ప్రతి వారం క్రమం తప్పకుండా చేయడం వల్ల మన సంకల్ప బలం పెరుగుతుంది. దానివల్ల వ్రతఫలం కూడా సంపూర్ణంగా దక్కుతుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు శుక్రవారం. అందుకే అమ్మవారి పూజలకు ఈ రోజు చాలా శ్రేష్టమైనది. ముఖ్యంగా సాయంత్రం పూట అంటే సూర్యాస్తమయం సమయంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతారు. సరే, ఇక అస్సల విషయానికి వద్దాం. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఆ పద్ధతిని ఇప్పుడు మనం దశలవారీగా అంటే స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం. ఇది అర్థం చేసుకుంటే ఎవరైనా సరే సులభంగా ఇంట్లోనే ఈ పూజను చేసుకోవచ్చు. పూజ మొదలుపెట్టే ముందు కొన్ని ముఖ్యమైన వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలి. అవేంటంటే అమ్మవారి ఫోటో లేదా చిన్న విగ్రహం, కలశం కోసం ఒక రాగి లేదా వెండి చెంబు, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, తాజా పువ్వులు, ధూపదీపాల కోసం అగరబత్తి, కర్పూరం, నైవేద్యం, ఇంకా కలశంలో వేయడానికి ఒక చిన్న బంగారు లేదా వెండి వస్తువు. ఇక పూజా విధానం విషయానికొస్తే ఈ క్రమం చాలా ముఖ్యం. చూడండి, మొదటగా పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేసుకుని సంకల్పం చెప్పుకోవాలి. అంటే నేను ఇన్ని వారాలపాటు ఈ వ్రతాన్ని భక్తితో చేస్తానని గట్టిగా నిశ్చయించుకోవడం. ఆ తర్వాత నీటితో నింపిన కలశంలో అమ్మవారిని ఆవాహన చేయాలి. ఏ శుభకార్యానికైనా విఘ్నాలు రాకుండా ఉండాలంటే ముందుగా గణపతి పూజ చేయాలి కదా. అది చేశాక లక్ష్మీదేవి రూపాన్ని మనసులో ధ్యానించి అమ్మవారి 108 నామాలు చదువుతూ ఒక్కో నామానికి ఒక్కో పువ్వు లేదా అక్షతలతో అర్చన చేయాలి. ఇక చివరగా కర్పూరంతో మహామంగళహారతి ఇచ్చి భక్తితో పూజను ముగించాలి. పూజలో మంత్ర పఠనానికి, అలాగే మనం సమర్పించే నైవేద్యానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అవే మన పూజకు శక్తిని, ఒక పరిపూర్ణతను తీసుకొస్తాయి. ఇదిగో, ఇది శ్రీలక్ష్మీ గాయత్రీ మంత్రం. ఇది చాలా శక్తివంతమైనది. పూజ చేసే సమయంలో ఈ మంత్రాన్ని శ్రద్ధగా, స్పష్టంగా పఠించడం వల్ల అమ్మవారి దైవిక శక్తిని, అనుగ్రహాన్ని మన జీవితంలోకి మనమే ఆహ్వానించినట్లవుతుంది. ఇక నైవేద్యం అమ్మవారికి ఇష్టమైనవిగా చెప్పబడే చక్ర పొంగలి, పులిహోర, పాయసం లాంటివి సమర్థించవచ్చు. అయితే ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆడంబరం కన్నా భక్తి ముఖ్యం. భక్తితో ఏది పెట్టినా ఆ తల్లి స్వీకరిస్తుంది. కాబట్టి మనకు అందుబాటులో ఉన్న పండ్లు కానీ లేదా కొంచెం పాలు పంచదారైనా సరే ప్రేమతో నివేదిస్తే చాలు.
సరే, ఇంత శ్రద్ధగా భక్తితో 16 వారాలు వ్రతాన్ని చేస్తే మనకు కలిగే ప్రయోజనాలేంటి? మరి ఈ వ్రతాన్ని ఎలా ముగించాలి అంటే ఎలా సమాప్తి చెయ్యాలి? ఇప్పుడు ఆ వివరాలు కూడా చూద్దాం. ఈ వ్రతాన్ని భక్తితో చేయడం వల్ల కలిగే ఫలాలేంటంటే, ఇది కేవలం డబ్బును మాత్రమే కాదు, ఇంట్లో ధాన్యవృద్ధిని కలిగిస్తుంది, ఆర్థిక కష్టాలను దూరం చేస్తుంది, సకల సౌభాగ్యాలను సిద్ధింపజేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కుటుంబంలో సంతోషాన్ని, శాంతిని నింపుతుంది. దీంతోపాటు మనకు తెలియకుండానే మనలో ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా వస్తుంది. మనం తీసుకున్న సంకల్పం ప్రకారం చివరి వారం పూజ అయిపోయాక ఉద్యాపన చెయ్యాలి. ఉద్యాపన అంటే సింపుల్గా చెప్పాలంటే వ్రత సమాప్తి కార్యక్రమం అన్నమాట. కనీసం 8 మంది సుమంగళియను ఇంటికి పిలిచి వాళ్లకు తాంబూలం, పసుపు, కుంకుమ, వీలైతే ఈ వ్రత కథ పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మనకు కలిగిన పుణ్యఫలాన్ని 10 మందితో పంచుకున్నట్టు అవుతుంది. చివరిగా ఒక్క ప్రశ్న. భక్తితో, నమ్మకంతో మనం చేసే ఇలాంటి వ్రతాలు కేవలం మన కోరికలు తీర్చే సాధనాలేనా? లేక అంతకు మించి మన మనసుకి ఒక ప్రశాంతతను, జీవితానికి ఒక క్రమశిక్షణను, కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా అందిస్తాయా? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.